దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు విషయం తెలుసు, దైవజనులు చేబ్రోల్లో చాలా గొప్ప దేవుని పరిచర్యను ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అద్భుతమైన దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు రెవరెండ్ ఎం జోసఫ్ గారు ప్రభునందు నిద్రించిన విషయం మీకు తెలుసు. కొన్ని అప్డేట్స్ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న నేను కొంతమంది దైవజనులు రేపు ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9, 9:30 ఆ టైంలో భూస్థాపన కార్యక్రమానికి ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక మంది గొప్ప దైవజనులు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా వాడబడుతున్న అనేక మంది సేవకులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి రేపు 7 గంటల నుంచి ఆత్మదీపం వర్షిప్ సెంటర్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు లైవ్ కార్యక్రమం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం తమ్ముడు అంబేద్కర్ మిగతా చాలా మంది సహకరించే కార్యక్రమంలో పాల్పంపులు పొందారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. రేపు 7 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. చాలా మంది దైవజనులు రాబోతున్నారు. ఒక మంచి ఉన్నతమైన సేవా పరిచయం చేసిన దైవజనుడి కార్యక్రమం ఘనంగా చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. జోసఫ్ గారి యొక్క కుమార్తె తను కుమారుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ కార్యక్రమాల కొరకు నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి ఈ లైవ్లో మళ్ళీ వస్తున్నాం. ఏదైనా సహకరించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో దైవజనులు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవా పరిచయం చేస్తున్న దైవజనులు వారు ఒక మాట తెలియజేస్తారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మా దేవుని సేవకులు జోసఫ్ రాజు గారి యొక్క మరణం మరి మమ్మల్ని ఎంతో వేదంలోకి నెట్టేసింది. ఈరోజు మరి ఆయన మరణ వార్త విన్నటువంటి చాలామంది దైవజనులు ఆ కుటుంబం కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మరి జాన్ వెస్లీ గారు వారు కూడా ఎంతో బాధ్యత వహించి అనేక మందికి సమాచారం చేశారు. రేపటి దినం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతుంది కనుక మరి దేవుని సేవకులకు మాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే వారి కుటుంబానికి ఏదైనా చేయాలా అనేటువంటి సమాచారం అడుగుతున్నారు కనుక మరి జాన్ వెస్లీ బ్రదర్ గారు వారి యొక్క ఫోన్పే నెంబర్ అదేవిధంగా స్కానర్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఎవరైనా ఆ కుటుంబాన్ని ఆదరించాలనుకున్నటువంటి వారు తప్పనిసరిగా మీ సహాయ సహకారాన్ని కేవలము జాన్ వెస్లీ గారి నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. రేపు ఉదయం జరిగేటువంటి జోసఫ్ గారి యొక్క అంతిమయాత్రలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంగళ తరఫున దేవుని పరిచయం చేస్తున్న సీనియర్ సేవకులు ఒక్క మాట అన్నమాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల వేళలో ఈ విధమైన కార్యక్రమంలో మరి ఉండటం ఒక విధంగా దుఃఖకరంగా ఉన్నప్పటికీ మరి దైవజనులు జోసఫ్ అయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని మనం అంత ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమం కొరకు కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. అలాగే మీ సహాయ సహకారాలు ఇక్కడ దైవజనులు జాన్ వెస్లీ గారు నిలబడి కార్యక్రమం అంతా చూస్తున్నారు, చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని మీరు సంప్రదించాలని మనం చేస్తున్నాను. కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించండి. రేపు జరిగే కార్యక్రమం దేవుని మహిమ కొరకు జరిగినట్లుగా ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రాజన్న గారు కూడా ప్రభునామంలో అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మన దైవజనులు రెవరెండ్ ఎం జోసఫ్ గారు మరి మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వారు ఎవరూ లేరు. మరి వారు ఈరోజు మరి హార్ట్ అటాక్తో దేవుని రాజ్యానికి చేరి ఉన్నారు. మరి దైవజనుల యొక్క అంతిమ యాత్ర రేపు ఉదయం 9 గంటలకి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దైవజనులు అభిషక్తులు మరి జాన్ వెస్లీ గారు మరి నడిపిస్తూ ఉన్నారు. అలాగే వారికి సహకారులుగా దైవజనులు డేవిడ్ లివింగ్స్టన్ గారు మరి సుధాకర్ గారు మరి పరిసర ప్రాంత సేవకులు సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ లైవ్ ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం మరి 9 గంటలకి మరి జోసఫ్ గారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొని దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పిన విధంగా నడుచుకోవాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ మరి విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల కొరకు అందరూ కూడా ఆదరించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అందరూ రండి, అందరూ పాల్గొనండి, కుటుంబం కొరకు ప్రార్థించండి. అందరూ
చిన్నోళ్ళని ఇది సుధాకర్ అని చెప్తారు కాదన్నా చెప్పాలి మీరే కదా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దైవజనులు జోసెఫ్ గారు అంతిమయాత్ర రేపు ఉదయం 9 గంటలకి 7ంటికి ప్రారంభించబడితే దరిదాపు 3 గంటల దాకా కార్యక్రమం జరుగుతుంది. దైవజనులు అనేక మంది వస్తున్నారు. ఈ పాత గవర్నమెంట్ హాస్పిటల్ చేబ్రోలు రైల్వే గేట్ పక్కన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో వారు స్వగృహం నందు జరుగుతుంది. దయచేసి అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.